వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు జరగలేదు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అదే ముఖ్యమంత్రి పదవే కదా. అప్పుడు జగన్ ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి పదవే, అదే అధికారులే. అప్పుడున్న అధికారులే, ఇప్పుడు కూడా అధికారులే, అదే అధికారులే. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి, రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అది తేడా. ఇక్కడ పరిస్థితి ఎందుకు అనంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలంచుకోవాలి. అడుగుతాను, సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటి అప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. ప్లే చేయమ్మది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా. దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు,
ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరో